హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కొంతమంది అది అర్థం చేసుకోకుండా జీవితం ఎంత విలువైంది, మన బాడీలో పార్ట్లు ఎంత విలువైనవి అర్థం చేసుకోకుండా అసలు మన జీవితానికి వాళ్ళ జీవితానికి వాళ్ళే విలువీరు, బాడీలో పార్ట్లకు విలువించుకోరు, వాటిని జాగ్రత్తగా చూసుకోరు, నోరు కంట్రోల్లో పెట్టుకోరు. ఈ 3 విషయాలు లైఫ్లో మనిషికి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా? మనం ఏ ఆటలాడినా, ఏం చేసినా, ఎలా ఉన్నా కానీ జీవితం బాగుంటుంది అనుకునే వాళ్ళు చాలా మూర్ఖులు. అది చాలా తప్పు. ఎందుకంటే ఫ్రెండ్స్, లేచిన కాడ నుంచి ఉదయం మనం ఎంతోమందిలో తిరుగుతాం, ఎంతమందితోనూ ఎన్నో పనులు చేస్తుంటాం. మనసు కంట్రోల్లో పెట్టుకొని మన మైండ్తో ఆలోచించి ఎవరితో ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలి, ఎవరికి ఎట్లా ఇలువ ఇవ్వాలి, ఇవన్నీ తెలుసుకున్నాం అనుకోండి ఫ్రెండ్, కలర్ఫుల్గా ఉంటుంది జీవితం. లేకపోతే చీకటమయమే ఫ్రెండ్స్. ఇది కొంతమంది తెలుసుకోకుండా మనకి ఆమె ఉంది కదా, అదిరిపాటు ఉంది కదా, మన కులం పెద్దది కదా, మనం ఏది మాట్లాడినా సరిపోయిద్ది, ఏది చేసినా సరిపోయిద్ది అని నేటి కాలంలో చాలామంది వెర్రవీగుతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి చెప్తున్నా. అంతేకాదు, కడుపులో ఏది వేసినా సరే అరిగిపోయింది కదా అని ఏది పడితే అది వేసేసేస్తున్నారు. అది కూడా చాలా తప్పు ఫ్రెండ్స్. ఆరోగ్యం ముఖ్యం, మనకి లైఫ్ కూడా ముఖ్యం. మన బాడీని కంట్రోల్లో పెట్టుకోవటం మన చేతుల్లో ఉంటుంది. మన జీవితం మనం ఎట్లా ఉండాలి అది కూడా మన చేతుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కొంతమంది తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. జీవితం అంతా చీకటమయం చేసుకుంటారు. నాకు తెలిసినదైతే నేను చెబుతున్నా ఫ్రెండ్. కొంతమంది మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడరు, చేసేటప్పుడు ఆలోచించి చేయరు. ఏది పడితే అది చేస్తే ఏదో ఒక రోజు ఫ్రెండ్స్ మనం తప్పు చేస్తే లైఫ్లో ఏదో రోజు శిక్ష అనుభవించక అసలు తప్పదు. దేవుడు అనేవాడు ఉన్నాడు, లేకపోతే ఈ భూప్రపంచం ఎట్లుండదు. ఏదో ఒక ఒడ్డి గింజ నాటితే ఒక 100 గింజలు వస్తాయి ఒక్కదానికి. అట్లా వచ్చి మన జీవితం ఇట్లా అవుతుంది. మనం బతుకుతున్నాము, చెట్లు కాయలు కాసి భూమిలో నుంచి పంటలు పండిపోతున్నాం. దేవుడు ఉన్నాడు. దేవుడు లేనిదే మనం బ్రతకటల్లా. సూర్యుడు బయటికి రాకపోతే మనం బ్రతకగలమా? చంద్రుడు రాకపోతే వెలుతురు వస్తుందా? నీళ్లు లేకపోతే, నిప్పు లేకపోతే మనం బతకగలమా? అస్సలు బతకలేము. కానీ ఇవన్నీ నమ్మినప్పుడు దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు మన మనస్సు, మన నోరు అన్నీ కంట్రోల్లో పెట్టుకొని బతకాలి. మనం ఏది పడితే అది మాట్లాడితే, ఏది పడితే అది చేస్తే దేవుడు చూస్తా ఊరుకోడు ఎవరిని. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి చెబుతున్నా, బంగారం వంటి జీవితాన్ని మనం చేతులారా నాశనం చేసుకుంటున్నాం. ఆస్తులు ఉండా లేకపోయినా మన మనసు కంట్రోల్లో పెట్టుకొని ఎవరితో ఎట్లుండాలి, అందరూ బాగుండాలి అనుకుంటే మనం బాగుంటాం ఫ్రెండ్స్. అందరూ ఇదైపోయి మనమే బాగుండాలంటే అసలు కాదు ఫ్రెండ్స్. ఇది ఎందుకు మాట్లాడుతున్నానో కొంతమందికి తెలుసు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఫ్రెండ్స్. మన తప్పు మనం తెలుసుకొని ఒకరికొకరు సారీలు చెప్పుకొని లైఫ్ సాగిస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాయ్, సీ యూ.